హమ్మయ్య! ఇప్పటికి వీటికి టైం వచ్చినట్టుంది. ఏ షార్ట్, ఏ రీల్ ఓపెన్ చేసి చూడండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూనే ఫుల్‌గా వైరల్ అవుతుంది కదా! చూసినప్పటి నుంచి నాకైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పైన ఫుల్‌గా క్రేవింగ్స్ అయితే వచ్చాయని చెప్పి మా హస్బెండ్‌ని 2, 3 మంత్స్ బ్యాకే కావాల్సిన నట్స్ అన్నీ కూడా తెప్పించాను. బట్ ఈరోజు చేసేద్దాం అని అలా డిలే చేస్తూనే వచ్చేసాను. ఇంకా ఇప్పటికి చేయకపోతే ఇవి ఎక్కడ పాడైపోతాయని చెప్పి ఫైనల్‌గా ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ముందునే ఆల్రెడీ ఒకసారి అయితే చేశాను. బట్ అప్పుడేంటంటే ఇంట్లో ఉన్న నట్స్, సీడ్స్ అన్నీ కూడా కలిపేసి సున్నుండలు చేసినట్టుగా అయితే చేశాను. పెద్దగా నచ్చలేదు. సో ఈసారి అయితే మాకు ఏవైతే నచ్చుతాయో వాటినే ఇలా కోర్స్‌గా చాప్ చేసి అయితే ట్రై చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మిన్నీ ఇంటి రుచులు. అబ్బబ్బబ్బా! అసలు అందులో వాళ్ళు చేసే ఆ ప్రాసెస్ చూసి నాకు వెంటనే చేయాలనిపించి అన్నీ తెప్పించాను. బట్ నా బద్ధకం వల్ల లేట్ అయిపోయింది అంతే. స్టార్ట్ చేశాకనే తెలిసింది వీడియోలో చూసినంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు అని. బికాస్ ఇవి ఏంటంటే చాప్ చేయడానికి అలానే ఫ్రై చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది. బట్ వచ్చేసి ఈ మిక్సింగ్ దీనికి కూడా చాలా టైం పట్టింది. వేడిగా ఉన్నప్పుడైతే చేతులు కాలిపోయేవి. పోనీ చల్లారాకంటే గట్టిగా అయిపోయింది. ఇంకా సరే కదా అని అలా వదిలేస్తే నెక్స్ట్ డేకి ఇలా అయిపోయింది. మైక్రోవేవ్లో 2-3 మినిట్స్ హీట్ చేసి స్వీట్ తక్కువ ఉందని చెప్పి హనీ కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ నేనైతే కంప్లీట్గా డేట్స్తోనే చేద్దాం అనుకున్నాను కానీ డేట్స్ అయితే సరిపోలేదు. మన డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. మా హస్బెండ్ అయితే బాగున్నాయి అన్నారు. నేనైతే ఇన్ని వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ కూడా బాగున్నాయి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.